మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. भारत माता के नरेंद्र मोदी గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఏపీ నితిన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. వివేక్ మాధవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కోటన్న నరేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి శ్రీ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కార్యశాల శిక్షణా తరగతులు ఈరోజు గుంతకల్ మండలం పాత గుంతకల్ పట్టణ శాఖ ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వేదిక నామాల చెట్టు కళ్యాణంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క నిర్మాణం కోసం సిద్ధాంతం, దేశభక్తి, జాతీయ భావం పెంపొందించే విధంగా ఈరోజు కార్యకర్తల నిర్మాణం కోసం ఈరోజు ఈ యొక్క మండల ప్రతిశిక్ష కార్యశాల నిర్వహణ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పెద్దలు అనేక విషయాలు చెప్తారు. అవన్నీ కార్యకర్తలు శ్రద్ధగా విని ఈ యొక్క విషయాలు, సిద్ధాంతం, పార్టీ కార్యకర్తల క్రమశిక్షణ అనేక విషయాలు చెప్తారు. అవన్నీ తెలుసుకొని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త పని చేయాలని దిశానిర్దేశం చేస్తారో అవన్నీ చేయాలని కోరుతూ జై హింద్, భారత్ మాతాకి జై. మరి యొక్క కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కొనకొండల రాజేష్ గారు వారు మాట్లాడుతుందిగా కోరుతున్నారు. నితిన్ నబీన్ గారి నాయకత్వం, మాధవ్ గారి నాయకత్వం, రమేష్ గారి నాయకత్వం, భారత్ మాతాకి. ఈరోజు గుంతకల్ ఓల్డ్ టౌన్ శాఖ తరఫున ఈరోజు ప్రశిక్షణ తరగతులు ప్రారంభించుకోవడం, ఈ సమావేశానికి మండలాధ్యక్షులు, సభాధ్యక్షులు వడ్డే రమేష్ గారికి, పార్టీ జనరల్ సెక్రటరీ అశోక్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు విశ్వనాథ్ గారు, కృష్ణమూర్తి గారు, జరారెడ్డి గారు, మహేష్ గారు, అనగుంది విజయలక్ష్మి గారు, రంగన్న గారు, అలాగే కవితా శర్మ గారు, పురందర్ గారు, రాఘవేంద్ర గారు, ఇచ్చేసిన ప్రముఖులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, భారతీయ జనతా పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో బలపడాలా, గ్రామీణ ప్రాంతాల్లో బలపడినప్పుడు మాత్రమే మనం అధికారం వైపు అడుగులు వేసే విధంగా ఉంటుంది. మనం ఎప్పుడూ చెప్తుంటారు మీరు కేవలం పట్టణాలకే పరిమితమైనారని. అలా లేదు. ఇప్పుడు మండల ప్రశిక్షణలు చేసుకుంటున్నాం, మండల శిక్షణా తరగతులు నిర్వహించుకుంటున్నాము. ఇప్పుడు మండలాల వారిగా అంటే భారతీయ జనతా పార్టీ బలం పెరుగుతుందని మనం అందరం గ్రహించాలి. ఎంతో మంది కొత్త కార్యకర్తలు వచ్చి పార్టీలో చేరుతున్నారు. ఒక మండలంలో 100 మందిని పొద్దు ప్రశిక్షణ కృషి పెడుతున్నామంటే అది సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ పురోగతి, అభివృద్ధి సాధించదని మనం అందరం గుర్తించాలి. చూడాలి, మనం ఇలాగే పనిచేసుకుంటే పోతూ ఒక్కొక్కరిని ఎక్కడ పనిచేసినా కొత్త కార్యకర్తల్ని పార్టీలోకి తీసుకురావాలా, మన సిద్ధాంతాలు తెలియజెప్పాలా, మన పార్టీ యొక్క నిర్మాణం గురించి చెప్పాలా. ఈ దేశం కోసం, ధర్మం కోసం నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల నుంచి ఏ విధంగా కష్టపడుతున్నాడు, ఈ విషయాలన్నీ తెలియజెప్పినప్పుడు మాత్రమే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో కానీ ఒక బలీయమైన శక్తిగా ఎదగడానికి గొప్ప అవకాశం, ఇంతకన్నా అవకాశం రాదు. మనం అందరం కలిసికట్టుగా విభేదాలు వేడి గుంతకల్ అంటే భారతీయ జనతా పార్టీ అడ్డా అని చెప్పుకునే దిశగా మనమందరం కష్టపడాలా. ఎందుకంటే మనలో కొంచెం అభద్రత భావమో లేకుంటే కూటమిలో ఉన్నామనేది ఉంటుంది. అదేం లేదు. కూటమే పార్టీ సంస్థాగతంగా బలపడినప్పుడు మాత్రమే మీరు కానీ రేపొద్దున కౌన్సిలర్లు అవుతారు, సర్పంచ్లు అవుతారు, జడ్పీటీసీలు అవుతారు, రేపొద్దున ఏ పదవికైనా అర్హులు. అలాగే ఉంటే మనం కండువాలు వేసుకొని పార్టీ కార్యక్రమాలు మాత్రమే చేసుకుంటాం, మాకు ప్రజలతో సంబంధం లేదు, ప్రజా సమస్యల మీద సంబంధం లేదు అంటే మాత్రం వెలికిపోయే పరిస్థితికి వస్తున్నాయి. మరి మనం ఎన్ని రోజులు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి కష్టపడే కార్యకర్తలు ఈ గుంతకల్ పట్టణంలో ఉన్నారు. దానికి ఉదాహరణ మనం చూస్తున్నాం. కృష్ణమూర్తి గారు అయితేనేమి, లేకపోతే
కొలిమి శేఖర్న ఇలాంటి వాళ్ళు చాలా మంది, మన హరిహరనాథ్ గారు ఈ గుంతకల్ పట్టణం వాసులే. వీళ్ళందరూ చెయ్యి కలపాలా, కొత్త వాళ్ళని తీసుకోవాలా, కొత్త వాళ్ళతో కలిసి పనిచేయాలా, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు మాత్రమే పార్టీ పెరుగుతుంది. వాళ్ళు వస్తే మాకెక్కడ ఇబ్బంది అనుకుంటే మనం ఇట్లే సీనియర్లుగా చెప్పుకొని ఇట్లే ఉంటాం, కానీ పార్టీ ఎదుగుదల ఉండదు. ఖచ్చితంగా మనం ఎదుగుదల కావాలి అంటే కొత్త కార్యకర్తల్ని, మహిళల్ని, యువకుల్ని ఖచ్చితంగా తీసుకొచ్చి ఈ శిక్షణ తరగతుల ద్వారా, ఇంకో కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ సమస్యల మీద మనం వినతి పత్రాలు ఇవ్వాల్సిందే, ప్రజల సమస్యలు తీర్చాల్సిందే. ఎందుకంటే ఇక్కడ మనం రోడ్ ఎక్కాల్సిన పని లేదు, డిమాండ్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మనం కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నాం, మనకు కానీ ఇక్కడ కూటమిలో భాగం కాబట్టి మనం ఎంతసేపు ఉన్న ప్రజా సమస్యల మీద ఎంఆర్ఓ దగ్గరకో, ఆర్టీఓ దగ్గరకో, పోలీస్ స్టేషన్ కో, ఎక్కడ సమస్య ఉన్నా ప్రతి సోమవారం మనం కండువా వేసుకొని పోయి అక్కడ నిలబడి ప్రజా సమస్యల మీద ప్రజలు తీసుకెళ్లి ఆ సమస్యలు సాల్వ్ అయితే భారతీయ జనతా పార్టీ ఎందుకు ఎదుగుదో, భారతీయ జనతా పార్టీ ఎందుకు గెలవదో మనం నమ్మకం కలిగించాలా. మనకు దార్శనికుడు నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని అద్భుతంగా పాలిస్తున్నాడు. కానీ మనం వెనుకబడి ఉండాం. ఖచ్చితంగా దీని అందరూ ప్రతి కార్యకర్త చెయ్యి కలిపి ఇంకా కొత్త కార్యకర్తలు తీసుకొచ్చి పార్టీని ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గుంతకల్ శాఖకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. భారత్ మాతా కీ